నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అనౌన్స్ చేసి 1 year అవుతుంది ప్రశాంత్ నీల్ గారితో. సో ఇప్పుడు ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు ఆ సినిమా గురించి అని చెప్పేసి కూడా చాలా వరకు ఫ్యాన్స్లో ఒకంత కలవరాన్ని పెడుతుంది. వార్ 2తో వచ్చినా కూడా ఒకంత అది మిక్స్డ్ రిజల్ట్తోనైతే వచ్చేసింది. ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి 2 స్పెషల్ సర్ప్రైజ్లు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే జూనియర్ ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద కనబడి చాలా రోజులు అయిపోయింది సార్. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. మోర్ దెన్ 1 year అయిపోయింది కదా సార్. 1 year పైన అయిపోయింది అనుకో. 1 year కాలేదు కానీ వార్ 2తో ఆయన ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ వార్ 2 అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఫెయిల్యూర్ మూవీ అది వాస్తవానికి. మిక్స్డ్ టాక్ అది కూడా అక్కర్లేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ వెంచర్ అది. దాంతో ఒక రకంగా ఆయన అభిమానులు డీలా పడ్డారు. ఆయన కూడా కొంచెం అంటే దాని మీద కొన్ని అంచనాలు ఉన్నాయి ఆయనకి. అంటే ఆ సినిమా డెఫినెట్గా తన బాలీవుడ్ మార్కెట్ని అంటే పాన్ ఇండియా మార్కెట్ని నిలబెట్టేటువంటి సినిమా అవుతుంది అని నమ్మాడు ఆయన. ఈ తన పాన్ ఇండియా మార్కెట్ని స్థిరపరిచే సినిమా అనుకున్నది ఇబ్బంది పెట్టేసరికి ఆయన కొంత గందరగోళానికి గురైన మాట వాస్తవమే. అయితే అదే టైంలో ఈ దేవర 2 ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక చర్చ జరిగింది. దేవర 2కి సంబంధించి అంటే దేవర 1 యాక్చువల్గా అది సాధించిన డబ్బులు 500 కోట్లు అనేది కూడా సౌత్ ఇండియా నుంచి వచ్చిన డబ్బులే తప్ప హిందీ బెల్ట్ నుంచి పెద్దగా ఆయన సాధించింది ఏం లేదు. అది ఆ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపించలేదు. దానికి రీజన్స్ ఏవైనా కావచ్చు. అంటే ప్రమోషన్లో కొంత వెనకబడిందా, జనాల అటెన్షన్ని గ్రాప్ చేయడంలో ఫెయిల్ అయిందా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే కంటెంట్ కూడా వాళ్ళకి కరెక్ట్ అయిందో లేదో అనుమానం వచ్చినటువంటి పరిస్థితి. అందుకని ఆ 2 అనేటువంటి కార్యక్రమం జోలికి వెళ్ళటానికి కొంత సంశయానికి గురయ్యారు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. 2 ఉండబోతోంది అని చెప్పారు. దేవర 2 ఉండబోతోంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా ముగియగానే ఆయన దేవర 2కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవర 2 విషయంలో వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే పుష్ప 1కి కూడా తెలుగు ప్రాంతాలలో డివైడ్ టాకే వచ్చింది. హిందీ మార్కెట్లో అది యునానిమస్గా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ డివైడ్ టాక్ వచ్చింది. ఇక్కడ డివైడ్ టాక్ వచ్చిన తర్వాత 2కి చాలా కేర్ తీసుకున్నారు. ఒక 3 ఏళ్ళు టైం తీసుకుని ప్రాపర్గా డిజైన్ చేసి ఎక్కడా కూడా మిస్ఫైర్ కాకూడదు అని ఒక ప్రాపర్ లాంచ్ చేసి భారీ విజయం సాధించారు. ఇప్పుడు దేవర 2తో దాన్ని రిపీట్ చేయాలనుకుంటున్నాడు. అందుకని కొరటాల శివ మీద ఆ ప్రెజర్ ఉంది ఇప్పుడు. అంటే పుష్ప 2 రేంజ్ సక్సెస్ ఒకటి ఇచ్చి తీరాలి ఆయన. తను బయటకు రావాలి, కొరటాల శివ బయటకు రావాలి. ఎన్టీఆర్కి ఒక భారీ విజయాన్ని, అది పర్టికులర్గా పాన్ ఇండియా మార్కెట్లో ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి. ఆయన ఇచ్చి తీరాలి. చిన్న సినిమాలు చేయడు, లోకల్ మార్కెట్ సినిమాలు లేవు ఆయనకి. చేస్తే పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా మార్కెట్ కోసమే చెయ్యాలి. అది సిన్సియర్గా జరిగితే ఆ మార్కెట్ అడ్వాంటేజ్గా మారి 1000 కోట్ల క్లబ్లోకి వెళ్తుంది సినిమా. 1000 కోట్ల క్లబ్కు తక్కువ సినిమాలు చేసే పరిస్థితుల్లో ఎన్టీఆర్ లేడు. అందుకని ఆయనకు ఒక కీలకమైన విజయం కోసం చూస్తున్నాడు. అది ఏ రూపంలో వస్తుంది అనేది చూడాలి. అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు డ్రాగన్ అనే సినిమా ప్రశాంత్ నీల్తో చేస్తున్నాడు ఆయన. ఈ ప్రశాంత్ నీల్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. కంపారిటివ్గా ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ చేసిన సినిమాలకి భిన్నమైన కథతో వస్తుంది అని చెప్తున్నారు. డార్క్ షేడ్ లో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అన్ని కూడా డార్క్ షేడ్ లో ఉంటాయి తనదంతా. ఈ సినిమాలో ఆ డార్క్ షేడ్ నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అండ్ అది కూడా ఏంటంటే ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించిన వరకు కూడా డ్రాగన్ అనేది కూడా అది టైటిల్ కాదనేది ఇంతవరకు ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు సార్. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున గ్లిమ్స్తో పాటు ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారని చెప్పేసి అయితే వినిపిస్తుంది. మరి సాధ్యమవుతుంది అంటారా సార్? మరి అంటే అదొక ధోరణి, అంటే అదొక ప్రయత్నం చేస్తున్నారు. ప్రమోషనల్ యాక్టివిటీ అనేది కొంచెం అగ్రెసివ్గా చేయాల్సిన అవసరం ఉంది. సినిమాని జనంలోకి తీసుకెళ్ళటం అనేది చాలా అవసరం. పెద్ద హీరో ఉన్నాడా, పెద్ద హీరో సినిమా కాబట్టి రిలీజ్ చేస్తే జనం కనెక్ట్ అవుతారు అనుకునే పరిస్థితి కాదు. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్ని ఎక్కువ అట్రాక్ట్ చేయాలనుకుంటే ఆ ఏరియాలో సినిమాని ఎక్కువ పుష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పుష్ప 2కి అది జరిగింది.
అది వర్కౌట్ అయింది కూడా వాస్తవానికి. ఆ ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నంలో భాగంగా దానికి సంబంధించి అంటే బర్త్డేకి, ఆయన బర్త్డే May 20, ఆ టైంకి దానికి సంబంధించినటువంటి గ్లిమ్సో లేకపోతే ట్రైలరో ఒక ప్రమోషనల్ కంటెంట్ అయితే రిలీజ్ చేయాలనేది ప్లాన్. దాంతో పాటు దేవర 2నా లేకపోతే ఇంకొక సినిమా ఉంది ఆయనకి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక సినిమా అని చెప్పేసి కూడా. అవును, గాడ్ ఆఫ్ ఆయన దేవతల సైన్యాధ్యక్షుడు, అది మన కుమారస్వామి కథతో సినిమా తీస్తున్నారు. కాబట్టి ఆ కథ అంటే అది టోటల్గా పౌరాణికంగా ఉంటుందా లేకపోతే మైథాలజీని సోషల్ని మిక్స్ చేసి తీస్తారా అనే దానిలో క్లారిటీ లేవు. ఆయన ఎలా తీసినప్పటికీ అది ఒక కొత్త గెటప్లో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్ అనేది అయితే వాస్తవం. సో దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. అది కూడా పాన్ ఇండియా మార్కెట్ని స్థిరపరిచే సినిమా అవుతుందనే కాన్ఫిడెన్స్తో అయితే ఎన్టీఆర్ ఉన్నాడు. అంటే వార్ 2 పెట్టినటువంటి ఇబ్బంది నుంచి బయటపడటం కోసం ఆయన కాన్షియస్గానే ప్రయత్నం చేస్తున్నాడు. మూడు ప్రాజెక్టులతో ఉన్నాడు ఆయన. ఈ 3 ప్రాజెక్టులు పట్టాల మీద ఉన్నాయి. అంటే ఇంకా త్రివిక్రమ్ సినిమా ఒకటే ఎక్కలేదు, ఈ 2 ఉన్నాయి. ఆయనతో చేస్తున్నటువంటి ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ సినిమా సెట్స్లో ఉంది. అలాగే దాంతోపాటు దేవర 2ని ఎక్కించే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్ గారు బహిరంగ ప్రకటన చేసున్నాడు. కనుక ఈ 2 ప్రాజెక్టులలో ఒకటి అయిపోయిన తర్వాత ఆయన దేవర చేస్తూ సైమల్టేనియస్గా ప్యారలల్గా ఈ సినిమా కూడా చేసే అవకాశం ఉంది. అందుకని అంటే అభిమానుల్లో ఉన్నటువంటి ఆకలిని తీర్చడానికి ఆయన ఏదో బర్త్డేకి 2 అంటే కాంబో ఇవ్వబోతున్నాడు అని, ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నారు. అది ఉంటుంది. దాంతోపాటు ఒకే సంవత్సరం 2 రిలీజులు ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇది దేవర 2 ఇంకా ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటారా సార్? ప్రశాంత్ నీలు, దేవర 2 ఆ 2 రిలీజులు ఒకే సంవత్సరం పెట్టే అవకాశం ఉంది. 2027 కనుకోవాలా 28 కనుకోవాలా సార్? మరి 27 అనే అనుకోవాలి. 27లో ఏదో టైంలో ఆ సినిమా, అంటే వాళ్ళు ఆల్రెడీ సమ్మర్ ఆ టైంలో రావాలని అనుకుంటున్నారు. ఇయర్ ఎండింగ్లో బహుశా ఈ సినిమా వచ్చేస్తుంది దేవర 2. ఈ 26లో అంటున్నారా మీరు? 27 ఎండింగ్, 27 ఎండింగ్కి, ఇది 27 సమ్మర్లో వచ్చేస్తుంది. సో అంటే ఇప్పటివరకు చాలా రోజులు అయింది. ఒక హీరో 1 ఇయర్లో 2 మూవీస్తోని రావడం అనేది ఇంతవరకు కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి అలా ఆగిపోయింది సార్. ఆ సాంప్రదాయం అనేది లేదు. కొంతమంది చేస్తున్నారు, కొంతమందికి సాధ్యం కావట్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం రిలీజ్ పెట్టుకోవచ్చు వాళ్ళు డ్రాగన్ సినిమా. ఏం జరుగుతుందంటే ఇంకా టైం ఉంది కాబట్టి, సఫిషియంట్ టైం ఉంది కాబట్టి ఇయర్ ఎండింగ్ లోపు ఆయన ప్రశాంత్ నీల్ సినిమాని రిలీజ్ చేయటం ద్వారా తన మార్కెట్ని స్థిరపరచుకుని ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్కి అది హెల్ప్ అయ్యేలాగా చూసుకుని, దేవర 2కి హెల్ప్ అయ్యేలాగా చూసి దేవర 2 కూడా పాన్ ఇండియా మార్కెట్లో కొంత పుష్ప 2 తరహా రిజల్ట్ని రాబట్టగలిగితే ఆ దరిదాపులకు వెళ్ళినా చాలు. ఆ తర్వాత సినిమాతో ఆయన తిరిగి మార్కెట్లో నిలబడిపోతాడు. త్రివిక్రమ్ చేయబోతున్న సినిమా, త్రివిక్రమ్కి పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేయాలనే కోరిక ఉంది. ఆ కోరికను ఎన్టీఆర్తో తీర్చుకోవాలనుకుంటున్నాడు ఆయన ఈ పౌరాణిక సబ్జెక్టుతో. సో అది కూడా వర్కౌట్ అయితే మళ్ళీ ఆయన ఈ వార్ 2 క్రియేట్ చేసిన క్రైసిస్లోంచి ఈజీగా బయటకు వచ్చేస్తాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.